హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ 4-5 స్పూన్స్ వేసి బిర్యానీ ఆకు హోల్ స్పైసెస్ అనేది ఒక 2 స్పూన్స్ దాకా వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది మనం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అనేది మనకు ఆయిల్‌లో డీప్ ఫ్రై అవ్వాలి. సో ఆనియన్ ఫ్రై అయ్యేసరికి మనం ఇందులోకి ఒక టొమాటో అనేది మనం కట్ చేసి వేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్, టొమాటో అనేది మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం చూసుకోవాలండి. సో పచ్చి వాసన అనేది మసాలాలో ఉండదు. ఇది మొత్తం మనకి ఇలా ఫ్రై అయ్యేసరికి జింజర్, గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి వేసి మనం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ తీసి ఈ మసాలాలో వేసుకొని నీసు వాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకొని ఎలాంటి పచ్చి వాసన లేకుండా మంచి అరోమా స్మెల్ వచ్చేదాకా మసాలాని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా మనకు ఫ్రై అయ్యేసరికి ఇక్కడ 1/2 కేజీ చికెన్ అనేది నేను తీసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఈ చికెన్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కానీ చికెన్ అనేది మనకి కొంతసేపు మసాలాతో ఆయిల్‌లో ఫ్రై అయినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తినడానికి కూడా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది చికెన్‌కి. ఇక్కడ చికెన్ అనేది త్వరగా ఉడకడానికి నేను ఒక స్పూన్ దాకా సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నానండి. సో చికెన్ త్వరగా ఉడికి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ కోసం ఇంకా కొంచెం టేస్ట్ కోసం మనం ఇక్కడ చికెన్ మసాలా అనేది ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం అనేది తీసుకుంటా ఉన్నాను కాబట్టి సో నేను 4 గ్లాసెస్ అనేది వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఎసరు అనేది బాగా మరిగేలాగా చూసుకోవాలి. సో వాటర్ మనకి బాయిలింగ్కి వచ్చేసరికి ఒక హాఫ్ లెమన్ అనేది కట్ చేసి మనం ఇందులోకి వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు వాటర్ అనేది మనకి మంచిగా బాయిలింగ్కి రావాలండి. బాయిలింగ్కి వచ్చేలోపు నేను చెప్పినట్టుగా 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే. అలా చేయడం వల్ల బియ్యం కొంచెం నాని ఉంటుంది. సో బిర్యానీ అనేది త్వరగా అవుతుంది. ఇంకా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. తినడానికి రైస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా బియ్యం వేసిన తర్వాత దీనిని మనం ఒక 2 విజిల్స్ పెట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.